హాయ్ అండి. ఈరోజు మనం పాలక్ కర్రీ చేసుకుందాం అండి. ఇది త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. అన్ని సీజన్లలో కూడా మనకు పాలకూర ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టేసి దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి 2, 3 తీసుకోవచ్చు. పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ని వేయించుకోండి. పావు స్పూను పసుపు పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది రుచి కోసమే వేసేసి ఆ మధ్యలో వేసి కొంచెం వేయించేసేయండి. పల్లీలు వేయించి పెట్టుకోవాలండి. 1 టీ గ్లాస్ అన్ని వేయించుకుంటే చాలండి. చాలాసార్లకి ఆ పొడి యూజ్ అవుతుంది అనమాట. ఒక హాఫ్ స్పూన్ కారపొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసేసాను. ఈ 2 వేసి బాగా మిక్స్ చేశానండి. ఆనియన్స్లో క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పాలకూరని ఈ ఆనియన్స్ పైన వేసేసి ఇదంతా చాలా త్వరగా అయిపోతుందండి చేసుకుంటే మాత్రం. అలా అంతా స్ప్రెడ్ చేసి దానికి సరిపోయేంత కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్ కొంచెం తక్కువగానే వేయండి, ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం మెత్తబడేంత వరకు ఉంచాలండి. ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న పల్లీలని పొడి చేసేసి, అంటే దాని మీద పీల్ తీసేసేయాలండి. తర్వాత ఈ పాలకూరని అంతటినీ అలా మూత తీసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలక్ కర్రీ మధ్యాహ్నం అన్నంలోకి చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం పూట ఎక్కువగా మనము ఆకుకూరలు, రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కాబట్టి ఒకరోజు ఇది చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనము ఈ పాలకూరని అంతటినీ బాగా మిక్స్ చేసి మరొక 2 నిమిషాలు దాని మీద మూత పెట్టేసి అలా వదిలేసేయాలండి. తర్వాత మనం పల్లీల్ని పొడి చేసుకోవాలి. ఈ పొడిని అలా ఒక బాటిల్లోన స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మరొకసారి బాగా కలిపేసి 1 స్పూన్ మాత్రమే పల్లీ పొడి వేసుకోండి అండి. వాటర్ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయకండి. మనము చేసుకునే కర్రీ వచ్చేసి అన్నంలోకి కాబట్టి మరీ డ్రైగా ఉండకూడదు, అట్లనే ఎక్కువగా లిక్విడీగా కూడా ఉండకూడదండి. సరిపోయేంత వేసేసి మనం మూత పెట్టాలండి. చూడండి, నేను దానికి సరిపోయేంత వాటర్ వేసానండి. మనం స్టవ్ మీద నుంచి తీసాక కూడా ఈ కర్రీ అంతా ఇంకా బాగా దగ్గరగా అయిపోతుంది. 10 రూపాయల పాలకూర మనకు సరిపోతుందండి. చాలా పెద్ద కట్టే ఇచ్చేస్తాడు కాబట్టి మనం హ్యాపీగా ఈ కర్రీ చేసేసుకోవచ్చు. మనకు ఒక రోజు కర్రీ రెడీ అయిపోతుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి.